అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ భయపెడుతోందా? నెక్స్ట్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అన్నటువంటి ఒక విధంగా చెప్పాలి అని అంటే బిల్డర్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, మేము డబ్బులు పెడతాం మీరు పడగొట్టండి అనేది మమ్మల్ని అడుగుతున్నారు అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం చూస్తూ ఉంటే భయపెడుతున్నారు. అందుకోసమే ఈ విధంగా ఫిరాయింపులు చేస్తూ భయపడే ఫిరాయింపులు చేస్తున్నాం అన్న కాడికి చెప్తున్నారు కదా. లేదు జ్యోత్స్న గారు, వాస్తవానికి ఈ దేశంలో ఫిరాయింపుల పర్వానికి బీజం వేసిందే కాంగ్రెస్ కదా. ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశంలో ప్రవేశపెట్టిందే ఇందిరాగాంధీ గారు ఆనాడు హర్యానాలో. అక్కడి నుంచి మొదలు పెడితే అసలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిరాయింపుల పర్యానికి శ్రీకారం చుట్టింది కూడా వీళ్ళే. ఆనాడు 78లోనే మొదలు పెట్టింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే. తర్వాత 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని 26 మంది ఎమ్మెల్యేలు మేము గెలిస్తే అందులో 10 మందిని కాంగ్రెస్ పార్టీ వైపు మలుపుకున్నది వాళ్ళు కాదా? ఆ తర్వాత నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఇతర పార్టీలన్నీ అందిపుచ్చుకున్నాయి. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఫిరాయింపులు, విలీనాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేర్పిన దాన్నే ఇతర పార్టీలు అందిపుచ్చుకున్నాయి తప్ప ఇవాళ కాంగ్రెస్కు ఇతరులు నిందించడానికి లేదు. నెంబర్ 1. రెండవది, మీరు గమనిస్తే నిజంగా మా ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తున్న మాటల్లో అదేది కూడా అతిశయోక్తి కాదు. మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎన్ని రోజులు మోయాలి స్వామి వీళ్ళని, వీళ్ళు అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు కదా తెలంగాణలో, అట్లా వచ్చి పడ్డారు, తంతే గారెల బుట్టలో పడ్డట్టు పడ్డారు, వీళ్ళని ఎన్ని రోజులు భరించాలి, ఎట్లా భరించాలి, మేము భరించలేకపోతున్నాం, ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి. ఇదేదో ఆషామాషిగా చెప్పట్లేదు. నేను ఒకరోజు సిటీ సెంటర్ మీదుగా బంజారాహిల్స్ నుంచి వస్తున్నా, పక్కన ఒక ఆటో ఆయన ఆగాడు. ఆగి ఆదాబ్ సాబ్ అంటే ఆదాబ్, ఏం పేరు అని అడిగా. మహమూద్ అన్నాడు. మహమూద్ భాయ్ క్యా చల్ రా అంటే ఎట్లా నడుస్తుంది అంటే క్యా సాబ్ సాబ్ బర్బాతే, అసలు ఏముంది ఏం లేదు అన్నాడు. నాకు ఎందుకు అన్న, నేను రోజుకు 2,500 సంపాదించుకొని ఇప్పుడు 1000 రూపాయలు వస్తలేవు, ఏం చేయాలి నేను అని మొదలుపెట్టిండు. పెట్టాక మరి ఏం చేస్తాము, ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఒక ఓటుకు శిక్ష 5 ఏళ్ళు కదా, తప్పుడు వ్యక్తిని తప్పు పార్టీని ఎంచుకుంటే అన్నాను. అంటే ఆయన అంటున్నాడు కోయి తర్కీబ్ నీ క్యా సాబ్ అన్నాడు. అంటే ఏమైనా ఉపాయం లేదా అన్నాడు. అంటే ఈ మాట మేమండం కాదు, జనాల్లోంచి వస్తుంది. ఎన్ని రోజులు భరించాలి వీళ్ళ మోసాన్ని? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. 100 రోజులపై 500 రోజులు అయిపోయినది. ప్రజలకు అర్థమైంది వీళ్ళు 500 రోజులు కాదు కదా, 5 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు ఏం చేయరు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు పచ్చి మోసగాళ్ళు, మేము నమ్మి మోసపోయామని. కానీ తప్పు రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయనే చెప్పాడు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలని కోరుకుంటారు, మోసపోవాలని వారు కోరుతున్నప్పుడు తప్పకుండా మేము మోసం చేయాలన్నాడు, చేశాడు. మోసపోయింది ప్రజలు, ఇవాళ మోసపోయామని బాధపడుతున్నారు. నేను అనేదల్లా ఏంటంటే మేము దానికోసం మీద అర్జెంటుగా అధికారంలోకి రావాలని మేమేమి అరువులు దాచట్లేదు, మేము అర్జెంటుగా రావాలని కోరుకోవట్లేదు. 2028 డిసెంబర్ అప్పటిదాకా రేవంత్ రెడ్డి గారికి గడువు ఉంది. 5 ఏళ్ళు ఆయనే ఉండాలి, 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు ఉంటే ఇంకొక 15-20 ఏళ్ళు కాంగ్రెస్ మళ్ళీ ఓటేయడు. అందుకే నేను కోరుకునేది మనస్ఫూర్తిగా వారి ప్రభుత్వం కొనసాగాలి.